ఈ మంత్రాన్ని ఈ రకంగా పురస్కరణ మంత్ర జపం అనేది ప్రారంభం చేసిన తర్వాత 12 గంటల దాకా జపం చేయి. 12ంటికి లేచి ఇప్పుడు మళ్ళీ దేవతకి పూజ చేయి. మళ్ళీ సహస్రనామాలతో పూజ చేయి. పూజ చేసిన ప్రతిసారి కొబ్బరికాయ కొట్టడం మర్చిపోవద్దు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. కొబ్బరికాయ కొట్టడం మర్చిపోవద్దు. ఎందుకని? కొబ్బరికాయ అనేది పరిపూర్ణమైనటువంటి బలి. కొబ్బరికాయ లేదా గుమ్మడికాయ అనేవి పరిపూర్ణమైనటువంటి బలి. అందుకని నువ్వు బలి అంటే అదేదో జంతువుని సంహరించడం అని కాదు. బలి అంటే నివేదన అని, పరిపూర్ణమైనటువంటి నివేదన. కాబట్టి ఈ కొబ్బరికాయని 3 పూట్ల 3 కాయలు కొట్టు. మధ్యాహ్నం జపం చేసిన తర్వాత నారికేళ సకలం నివేదనం సమర్పయామి అని హారతి ఇచ్చేసి ఆ తర్వాత నువ్వు మళ్ళీ వచ్చి నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో చూడు. మళ్ళీ నువ్వు టిఫిన్, ఇప్పటికే 12:30 అయిపోతుంది. నువ్వు టిఫిన్ చేస్తావో ఏం చేస్తావో అల్పాహారం తీసుకో. నేను పాలు పళ్ళు తీసుకుంటానండి, నీ ఇష్టం. వద్దనేది ఏమీ లేదు ఇక్కడ. పాలు పళ్ళునే తీసుకో. ఆ అల్పాహారం తీసుకుని ఇప్పుడు నువ్వు విశ్రాంతి తీసుకో. కాసేపు పడుకో. 2-2:30 దాకా 1 గంట సేపు పడుకో. ఎందుకనంటే అంతసేపు కూర్చోవడానికి మనం అలవాటు పడిందో అనే శరీరం లేదో తెలియదు. దాన్ని ఎక్కువగా స్ట్రెయిన్ ఇస్తున్నాం మనం. కాబట్టి విశ్రాంతి తీసుకో. మళ్ళీ 2:30-3 గంటల ప్రాంతాల్లో మళ్ళీ లే, స్నానం చేసిరా. ఇప్పుడు మళ్ళీ స్నానం చేయాలా అండి? స్నానం చేయటం అనేది ఇక్కడ ఎందుకు చెప్తున్నాము అంటే పడుకునేటప్పటికి నీ ఒళ్ళు బద్ధకిస్తుంది. ఆ బద్ధకం వదిలిపోవటం కోసం స్నానం చేయమన్నాం అంతే, అంతకని నేను లేదు ఇక్కడ. సరే, స్నానం చేసి వచ్చి 3 గంటలకల్లా మళ్ళీ జపానికి కూర్చో. 6-6:30 ఆ ప్రాంతం వరకు మళ్ళీ నువ్వు జపం చేయి. 6-6:30 దాకా జపం చేయి. కదలకుండా చేయి. 3 గంటలే కదా, కదలకుండా కూర్చోలేవా? కూర్చో. 3-4 మహా అయితే, అంతకన్నా ఉండదు నీకు. అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ లేచి దేవుడికి పూజ అనేది చేయి. ఆ దేవతకి పూజ చేయి. మళ్ళీ షోడశోపచార పూజ. మళ్ళీ సహస్రనామాలు చదువు. మళ్ళీ కొబ్బరికాయ కొట్టు. ఇప్పుడు నువ్వు ఆ దేవతకి మహానివేదన చేసేయి. మహానివేదన ఇప్పుడు పెట్టు. 7-7:30 అవుతుంది ఇప్పటికి. నువ్వు మహానివేదన చేయి. చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు భోజనం చేయి. ఇది నువ్వు చేయవలసినటువంటి పని. భోజనం చేసిన తర్వాత కాసేపు నువ్వు విశ్రాంతి తీసుకో. ఈ సమయం ఏదో ఖాళీగా దొరికింది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కాలక్షేపం చేయక. అంటే టీవీ పెట్టుకుని ఏదో సీరియల్స్ చూస్తున్నానండి, లేదా ఓ సినిమా చూస్తున్నానండి, ఇలాంటి పనులు చేయక. నీ మనస్సును ఇతర విషయాల మీదకి మళ్ళించవద్దు. ఈ మాటే గుర్తుపెట్టుకో. ఇతరమైన విషయాల మీదకి నీ మనస్సును మళ్ళించవద్దు. అలా భగవంతుడి మీదే ఏకాగ్రతగా అలాగే నిలుపు. అయిపోయిన తర్వాత నువ్వు ఇక రాత్రికి నీ సమయం ఎప్పుడుందో 9:00కో 10:00కో నువ్వు పడుకునేటటువంటిది ఏ టైం ఉందో ఆ టైంకి నువ్వు విశ్రాంతి తీసుకో. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే నువ్వు ఈ లోపల ఈ రాత్రి పడుకునేటప్పుడు లేదా మధ్యాహ్నం పడుకునేటప్పుడు మంచం మీద పరుపు వేసుకుని అలా పడుకోవటము ఇది నిషిద్ధము. పడుకోవద్దా. శరీరానికి ఏ రకమైనటువంటి సుఖాన్ని కూడా రుచి చూపించవద్దు ఈ పురస్కరణ సమయంలో. అవేం చేయొద్దు. భూశయనము ఇది ఉత్తమోత్తమం. దర్భలతో చేసినటువంటి చాపని నేల మీద పరుచుకుని దాని మీద పడుకో. దాని మీద మహా అయితే ఓ బొంత వేసుకుని పడుకో. అవి గుచ్చుకుంటుంది అనుకుంటే ఓ బొంత వేసుకు పడుకో. ఇలాగే చేయి తప్పించి నువ్వు వెళ్ళి నీ పరుపు మీద పడుకుంటానండి అలా పడుకోవద్దు. ఇది మొట్టమొదటి నువ్వు చేయవలసింది.
తర్వాత ఈ పురస్చరణ సమయంలో క్షౌరం చేసుకోవటం అనేది నిషిద్ధము. గడ్డాలు మిసాలు ఇవన్నీ పెరిగిపోని 10 రోజులే కదా, పెద్దగా ఏం పెరిగిపోవు, ఏం పర్వాలేదు, పెరగనివ్వు. మిగిలిన విషయాల మీదకి మనస్సుని మాత్రం వెళ్ళనివ్వకు. సాధ్యమైనంత వరకు ఎవరితోనూ కూడా కబుర్లు చెప్పడానికి ప్రయత్నం చేయక. ఎందుకంటే నువ్వు పురస్చరణ చేస్తున్నావు అనే విషయం తెలిసినప్పుడు కొంతమంది నిన్ను చూడటానికి వస్తారు, ప్రత్యేకంగా వస్తారు, తప్పనిసరిగా వస్తారు. వాళ్ళని ఎవరిని కూడా నువ్వు ఎంటర్టైన్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఏదో మాట్లాడతారు, నీ మనస్సు ఇతర విషయాల మీదకి మళ్ళీపోతుంది ఆటోమేటిక్గా. అందుకని అటువంటి పనులేం చేయొద్దు. తర్వాత నేను 1-2 చోట్ల చూశాను, పురస్చరణ చేసేటప్పుడు మా వాళ్ళంతా వస్తారండి, మా శిష్యులంతా వస్తారండి అని వాళ్ళ శిష్యులకి అందరికీ కూడా కబురు చేసి, మీరంతా వచ్చి తీరాలి, మీరు ఇక్కడే ఉండాలి, మా దగ్గరే ఉండాలి 10 రోజులు అని వాళ్ళని ఇక్కడే కూర్చోబెట్టి ఓ వంట మనిషిని ఏర్పాటు చేసుకుని అదో పెద్ద పిక్నిక్ స్పాట్ అల్లే. టైంకి ఆవిడ వంట చేసి కాఫీలు, టీలు, టిఫిన్లు ఇవన్నీ అందించడం, మధ్యాహ్నం పలహారాలు, రాత్రి భోజనాలు ఇవన్నీ కూడా అందించటం, ఇటువంటివన్నీ కూడా డాంబికం తప్పించి దానివల్ల ఉపయోగం అనేది ఏం లేదు. 10 మందిని పోగు చేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వీళ్ళందరితోనూ నేను చేయిస్తున్నానండి, వాళ్ళతో నువ్వు చేయించేదేంటి? నువ్వు చేసుకు 7 చాలు, ముందు నువ్వు చేయి చాలు. కాబట్టి ముందు మీరు చేయండి. మీరెవరిని కూడా ఎంటర్టైన్ చేయొద్దు, అసలు ఎవరిని రానియద్దు. అలా మీరు చేయండి. ప్రతిరోజు ఇలాగే చేయండి. ఎవరిని రానివ్వద్దు, ఎవరితోనూ మాట్లాడద్దు. ఇంట్లో నుంచి కారు బయట పెట్టద్దు. అత్యవసరమైనటువంటి పరిస్థితులు, ప్రాణాపాయ సమయం అయితేనే మీరు కారు బయట పెట్టండి. తప్పదు అనుకుంటేనే, ఎవరినైనా హాస్పిటల్లో చేర్పించవలసి వచ్చింది మన వాళ్ళనే, తప్పదు, అప్పుడు వెళ్ళండి. అంతే తప్పించి లేకపోతే మిగిలిన విషయాల్లో అసలు మీరు వెళ్ళద్దు. ఇంట్లోంచి కాలు బయటికి పెట్టద్దు. అలాగే ఉండండి. అలా అనుకున్నటువంటి 10 రోజుల కార్యక్రమం లేదా 20 రోజుల కార్యక్రమం పూర్తి చేస్తే ఫలితం ఏమైనా ఉంటుందా అండి? మీ ముఖ వర్చస్సులో ఎంత తేడా వస్తుందో మీరు చూసుకోండి. మీ ముఖ వర్చస్సు కొట్టినట్టుగా కనిపిస్తుంది మీకు, సామాన్యంగా కాదు. ఇప్పుడు ఈ 20 రోజులు 10 రోజులు ఈ జపం చేస్తే ఆ మంత్రం యొక్క దీన్ని బట్టి, చిన్న మంత్రమా పెద్ద మంత్రమా దాన్ని బట్టి మీకు ఎన్ని లక్షలు జపం అయ్యాయి అనే సంగతి తెలుస్తుంది. మీరు లెక్క పెట్టారు కదా, గంటకి ఇన్ని వేలు అవుతాయి అనేవంటి లెక్క ఉంది కదా. దాన్ని బట్టి రోజుకి 7 గంటలు మినిమం మీరు జపం చేస్తున్నారు కాబట్టి గంటకి 4,000 అయ్యాయి అనుకోండి. 7×4 28,000, రోజుకి 30,000 జపం అవుతుంది. 30,000 జపం అవుతుంది. అలా 10 రోజులు చేశారు అంటే 3 లక్షలు అయింది. 20 రోజులు జపం చేశారు అంటే 6 లక్షల జపం అయింది, సామాన్యంగా కాదు. అదే మీరు మండలం పాటు కూర్చున్నారు అంటే 12 లక్షల జపం అవుతుంది. ఇప్పుడు చండీ మంత్రము, ఇదే చండీ మంత్రాన్ని కనుక మీరు పురస్చరణ చేసినట్టయితే, అదే నవాక్షరి కదా చిన్న మంత్రం, లేదా బాలామంత్రము షడక్షరి చిన్న మంత్రం, ఇలాంటి మంత్రాలు కనుక అయినట్లయితే 4 రోజులు అయ్యేటప్పటికి మీకు 9 లక్షలు 10 లక్షలు జపం అవుతుంది. కళ్ళు మూసుకుని అయిపోతుంది. దీనివల్ల భగవంతుడు మనకు కరుణిస్తాడా? మంత్రసిద్ధికి జరుగుతుందా? లేదా భగవత్ సాక్షాత్కారం జరుగుతుందా? ఇలా అనుమానం వస్తుంది. భగవంతుడు కరుణిస్తాడంటే తప్పనిసరిగా కరుణిస్తాడు. మంత్రం మీద పట్టు అనేది దొరుకుతుంది, తప్పనిసరిగా దొరుకుతుంది. అయితే మంత్రసిద్ధి జరుగుతుందా? భగవత్ సాక్షాత్కారం జరుగుతుందా? ఒకసారి చేసినప్పుడు కాకపోతే 2-3 సార్లు ప్రయత్నం చేయండి. ఎందుకంటే అందరికీ ఒకే రకంగా ఫలితం ఉండాలి అని లేదు కదా.
2-3 సార్లు ఇలా కనుక మీరు చేసినట్లయితే తప్పనిసరిగా మంత్రసిద్ధి అనేది జరిగి తీరుతుంది. ఇందులో అనుమానం లేదు. మంత్రసిద్ధి తప్పనిసరిగా జరుగుతుంది. కాబట్టి మంత్రం చెప్పుకున్న తర్వాత గురువుగారి యొక్క అనుజ్ఞ తీసుకుని ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా మీరు మంత్రాన్ని పురస్చరణ చేస్తే మంత్రసిద్ధి అనేది తప్పనిసరిగా జరుగుతుంది.